ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు మనము క్రీస్తులో ఉన్నామా పరీక్షించుకో ఒక్కసారి. నీవు బాప్తిసము తీసుకుండొచ్చు, నీవు రెగ్యులర్గా సంఘానికి వెళుతుండొచ్చు, అందరి దృష్టిలో నీవు క్రైస్తవుడిగా బ్రతుకుతుండొచ్చు. కానీ ఒక్కసారి క్వశ్చన్ వేసుకో, క్రీస్తులో ఉన్నావా ఫ్రెండ్స్? ఎందుకంటే వాక్యం ఏమి చెబుతుంది? ఎవడైనను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, అంటే నూతనంగా జీవిస్తాడు అని. పాతవి గతించెను. పాతవి నీ జీవితంలో లేనట్లయితే క్రీస్తులో ఉన్నట్టు. ఇంకా నీలో పాత రోత జీవితాన్ని పెట్టుకొని క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా? పరీక్షించుకో, ఈ వాక్యాన్ని ధ్యానించుకో. ఒక వ్యక్తి తన పాత జీవితములో శాంతి సమాధానాలు లేక జీవించాడు. క్రీస్తుని ఎరిగాక తన నూతన జీవితాన్ని ఎలా జీవించాడో, తన విశ్వాస యాత్రలో ఎలా ప్రయాణం చేశాడో ఒక యాత్రికుని జీవితాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అతనే జాన్ బన్యన్. జాన్ బన్యన్ ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్లో నవంబరు 1628వ సంవత్సరమున జన్మించాడు. వారిది పేద కుటుంబము. అతని తండ్రి పేరు థామస్ జాన్. అతను పాత్రలు పోతపోయి కుమ్మరి పని చేసేవాడు. జాన్ బన్యన్ చిన్నప్పటి నుండి చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. అబద్ధములకు, దొంగతనములకు అలవాటు పడ్డాడు. ఎక్కువగా చదువుకోలేదు గాని చదవటము, వ్రాయటము మాత్రము నేర్చుకున్నాడు. 1644లో ఆయన తల్లి మరణించింది. ఆ తర్వాత 1 నెలలోనే తన సహోదరి మార్గరెట్ చనిపోయింది. వారి మరణం తర్వాత అతని తండ్రి తిరిగి వివాహం చేసుకున్నాడు. తల్లి మరియు చెల్లి మరణ వేదన, తండ్రి వలన ఆదరణ లేకపోవటే గాక సవతి తల్లి వలన శ్రమలు, ఇవన్నీ జాన్ బన్యన్ను దేవుణ్ణి దూషించేవానిగా చేశాయి. తన గృహములోను హృదయములోను ఎటువంటి సమాధానము లేనందున సైన్యములో చేరి 2 సంవత్సరములు సైనికునిగా పనిచేశాడు. సైన్యములో ఉండగా ఒకసారి అతనికి నియమింపబడిన డ్యూటీ మరి ఒకనికి నియమించినందున జాన్ స్థలములో ఉండిన వ్యక్తి యుద్ధములో మరణించాడు. దేవుడే ఏదో ఉద్దేశముతో మరణం నుండి తనను తప్పించాడని గ్రహించాడు. సైన్యము నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు తన తండ్రి వృత్తి అయిన కుమ్మరి పనిని ప్రారంభించాడు. ఆ తర్వాత మేరీ అను ఒక భక్తి కలిగిన పేద స్త్రీని వివాహం చేసుకొని పేదరికంలో ఉన్నాడు. క్రమముగా తన భార్యతో దేవాలయమునకు వెళ్ళేవాడు. ఆయనను తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేక ఎల్లప్పుడూ పాపపు తీర్పును గురించిన భయముతో జీవించుచుండేవాడు. పుస్తకములను ఎక్కువగా చదివి తర్కిస్తుండేవాడు. అయితే ఈలోగా కొందరు స్త్రీలు ఆయనకు రక్షణ గురించి తెలియజేసి గిఫోర్డ్ అనే ఫాదర్ గారి దగ్గరికి పరిచయం చేశారు. ఆయన సువార్తను వివరంగా బోధించి కృప ద్వారా వచ్చిన రక్షణను గురించి తెలియజేయగా, బన్యన్ తాను క్షమించలేనన్ని పాపములు చేసి తినని పశ్చాత్తాపపడి పాపములొప్పుకొని మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత కూడా ఆయనకు కష్టములు వచ్చాయి. అయితే మునుపటి వలె దేవుణ్ణి దూషింపక దుఃఖములో కూడా దేవుని పట్టుకున్నాడు. ఆయనకు అందురాలైన కుమార్తె జన్మించినప్పటికీ ఆ తర్వాత కొద్ది కాలములోనే ఆయన భార్య మరణించినప్పటికీ దేవునిపైనున్న విశ్వాసమును విడవక క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచుండెను. ఆ దినములలో ఇంగ్లాండ్ దేశములో అభిషేకింపబడిన వారు తప్ప మరెవ్వరు కూడా ప్రసంగించకూడదనే చట్టం ఉండేది. అట్టివారు శిక్షింపబడుదురు.
అటువంటి చట్టం ఉన్నదని జాన్ ఎరిగినప్పటికీ సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని మనుషుల కంటే దేవునికే విధేయులగుట మేలని ధైర్యముతో ప్రసంగించాడు. ఆయన ప్రసంగములు బలమైనవిగా ఉన్నందువలన గుంపులు గుంపులుగా జనులు ఆయన చెప్పు వాక్యం వినుటకు వచ్చుచుండేవారు. బన్యన్ చిన్న బిడ్డవలే దేవునిపై ఆధారపడుచు దేవుని హృదయము నుండి వచ్చిన మాటలను ప్రజలకు బోధించుచుండేవాడు. ఆయన గృహములలోను బహిరంగముగాను ప్రసంగించుచుండేవాడు. అందుకే ఆయనను బంధించి చెరసాలలో ఉంచారు. మరెన్నడూ ప్రసంగించనని ప్రమాణము చేసిన ఎడల విడుదల చేయుదుమని చెప్పారు. కానీ ఆ విధముగా ప్రమాణము చేయుటకు జాన్ నిరాకరించాడు. పైగా ఈ దినము విడుదల చేసిన ఎడల మరలా రేపు ప్రసంగించదను అని అన్నాడు. మరియు దేవునికి అవిధేయుడగుట కంటే చెరసాలలోనే నా కండ్లపై నాచు పెరుగు వరకు చెరసాలలోనే ఉంటాను అనేవాడు. అందుకై అతనికి 12 సంవత్సరములు శిక్ష పొడిగింపబడింది. ఆ జైలు ఎంతో మురికిగాను చీకటిగాను ఉన్నప్పటికీ జైల్లో ఉన్న వారికి సువార్తను బోధించుచు వారితో ప్రార్థించెను. ఆ 12 సంవత్సరములు తన సమయమును ఏ మాత్రము వ్యర్థపరచుకొనక ప్రతి విషయము ప్రార్థనలోను ధ్యానములోను గడిపాడు. ప్రపంచములో గొప్ప పేరు పొందిన యాత్రికుని ప్రయాణం అను పుస్తకమును జైలులో వ్రాసాడు. అనేక సంవత్సరములుగా ఉన్న ఆయన ఆశ నెరవేరెను. నాశనపురము నుండి పరలోకపురమునకు ఒక యాత్రికుని ప్రయాణములో గల శోధనలను, శ్రమలను, జయములను చక్కగా వివరించెను. ఆ పుస్తకము 100 కంటే ఎక్కువ భాషలలో తర్జుమా చేయబడెను. జాన్ తన 43వ సంవత్సరములో జైలు నుండి విడుదల పొందాడు. ఆ తర్వాత పరిశుద్ధ యుద్ధం అను మరొక గొప్ప పుస్తకమును వ్రాసాడు. తర్వాత బెడ్ఫోర్డ్లోని బాప్టిస్టు సంఘమునకు ఫాదర్గా పనిచేసి అనేక ఆత్మలను సంపాదించెను. అతని మరణ సమయానికి మరో 6 పుస్తకములను వ్రాసి ప్రింట్ చేసెను. మరి 16 పుస్తకములు ప్రింట్ చేయుట కొరకు సిద్ధపరిచెను. 1688వ సంవత్సరములో ఆగస్టు 31వ తేదీన ప్రభువునందు నిద్రించెను. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, జాన్ బన్యన్ దేవుణ్ణి ప్రేమించి అద్భుతమైన సేవ చేసి ఆశీర్వదింపబడ్డాడు. సో ఈరోజు నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఆయన విశ్వాస యాత్రలో కొనసాగుతున్నాము. కాబట్టి ఎన్ని శోధనలు, బాధలు వచ్చినా భయపడకుండా, జడియకుండా జీవిద్దాం. అప్పుడు దేవుడే మన జీవితాలకు మేలు కలిగే విధముగా సమస్తమును సమకూరుస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.